ఏప్రిల్ 1 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వచ్చాయి. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఈ చేంజెస్ ఏంటో మీకు తెలియాల్సిందే. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నేను ఆల్రెడీ వీడియో చేశా, మీలో చాలా మందికి తెలుసు. ఫెబ్ 1 నాడు అనగా 2025 ఫెబ్ 1 నాడు యూనియన్ బడ్జెట్ జరిగింది. ఈ బడ్జెట్ లో భాగంగా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా చెప్పారు, 12 lakhs వరకు మీ జీతం 12 lakhs వరకు ఉన్నట్లయితే ఇక నుండి అనగా ఏప్రిల్ 1 నుండి ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని. There will be no income tax payable up to income of 12 lakh rupees. చూసారు కదా వీడియో. అండ్ స్టాండర్డ్ డిడక్షన్, ఇది కామన్. స్టాండర్డ్ డిడక్షన్ చూసుకున్నట్లయితే 75,000. సో అఫీషియల్గా 12,75,000 వరకు మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మన జీతం దీనికంటే తక్కువ ఉంటాయి. ఒకవేళ దీనికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే కొత్త స్లాబ్స్ ప్రకారం. ఈ స్లాబ్స్ ప్రకారం మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 7 lakhs వరకు జీతం ఉన్నట్లయితే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కానీ ఏప్రిల్ 1 నుండి అఫీషియల్గా 12,75,000 వరకు జీతం ఉన్నట్లయితే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అన్నది కట్టక్కర్లేదు. అర్థమైందండి? మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి 12 lakhs వరకు జీతం ఉన్నట్లయితే ఇక నుండి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదా? కానీ స్లాబ్స్లో చూసుకున్నట్లయితే 12 lakhs జీతానికి 10% ట్యాక్స్ కట్టమంటున్నారు కదా, అదేంటి చెప్తానండి. ఆ డౌట్ మీకు ఉన్నట్లయితే ఇప్పుడు చెప్తా. సో నేను చెప్పింది నిజమే. 12,75,000 వరకు మీ జీతం ఉన్నట్లయితే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. కానీ 12,75,000 కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా ట్యాక్స్ కట్టాలి కదా. ఆ ట్యాక్స్ని ఎలా లెక్కేస్తారంటే ఈ స్లాబ్స్ని యూజ్ చేసుకుని లెక్కేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం 13,75,000 ఇయర్లీ ప్యాకేజ్. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు, సెక్షన్ 80C లేకపోతే టర్మ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు ఏమీ తీసుకోలే. అందుకని మీరు కొత్త స్లాబ్స్ని చూస్ చేసుకున్నారు. సో ఇక్కడ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి, ఎందుకంటే ఇది కామన్. సో స్టాండర్డ్ డిడక్షన్ తీసిన తర్వాత మీ ఇయర్లీ ప్యాకేజు 13 lakh. సో మీరు 13 lakhs కాబట్టి అంటే ఇక్కడ 12,75,000 కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 0 నుండి 4 lakhs వరకు అనగా ఫస్ట్ 4 lakhsకి ఎంత అండి ట్యాక్స్? 0. సో టోటల్గా 0. ఇంకా నెక్స్ట్ 4 lakhsకి మీ జీతంలో నెక్స్ట్ 4 lakhsకి చూసుకున్నట్లయితే ట్యాక్స్ పర్సంటేజ్ 5%. అర్థమైందండి? సో మీ జీతంలో నెక్స్ట్ 4 lakhsకి ట్యాక్స్ చూసుకున్నట్లయితే 5%. అంటే 4 lakhsలో 5% అంటే 20,000. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ 4 lakhsకి చూసుకున్నట్లయితే మీ జీతంలో నెక్స్ట్ 4 lakhsకి చూసుకున్నట్లయితే 10%. సో ఇదిగోండి 4 lakhs 10% అంటే 40,000. ఎంతకు లెక్కేయాలి మనం ఎంతకు లెక్కేయాలండి? 13 lakhsకి లెక్కేయాలి. ఇక్కడికి చూసుకున్నట్లయితే 4 lakhs ప్లస్ 4 8 ప్లస్ 4 12. ఇక్కడికి 12 lakhsకి లెక్కయింది. ఇంకా రిమైనింగ్ ఎంత బాకీ? ఇంకొక 1,00,000. ఈ 1,00,000 ఈ స్లాట్లోకి వస్తుంది అనమాట. సో ఎంత? 15%. రిమైనింగ్ మీ జీతంలో ఏదైతే మిగిలిందో ఆ 1,00,000కి చూసుకున్నట్లయితే 15% అంటే 15,000. టోటల్ లెక్కేస్తే 20,000 40,000 60 75,000. సో మీరు కట్టాల్సిన ట్యాక్స్ 75,000. అర్థమైందండి? మీరు కనుక కొత్త స్లాబ్స్ని చూస్ చేసుకున్నట్లయితే లెక్క ప్రకారం 12.75 వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీ జీతం ఇంతవరకు ఉన్నట్లయితే ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి దీన్ని దాటి ఉంటే ఖచ్చితంగా ఈ స్లాబ్స్ ప్రకారం మీరైతే ట్యాక్స్ని కట్టాల్సిందే. ఈ లెక్క ప్రకారం 13 lakhs జీతం స్టాండర్డ్ డిడక్షన్ తీసిన తర్వాత సో 13 lakhsకి ఇలా లెక్కేయాలన్నమాట. సో టోటల్గా 75,000 ఈ జీతం ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఇంతకు ముందు స్లాబ్స్తో లెక్కేస్తే ఇది చాలా బెటర్. అంటే పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకోండి, ఇది బెటర్. ఎంతో కొంత సేవింగ్స్ మీకైతే జరుగుతాయి ఒకవేళ మీరు కనుక కొత్త స్లాబ్స్ని చూస్ చేసుకున్నట్లయితే. అర్థమైందా అండి? సో పాత వాటిలతో కంపేర్ చేస్తే
పాత స్లాబ్స్తో కంపేర్ చేస్తే మీ జీతం 16 lakhs ఉందనుకోండి, ఇయర్లీ ప్యాకేజు మీకు 50,000 ఆదా అవుతుంది పాత స్లాబ్స్తో కంపేర్ చేస్తే. కండిషన్ ఏంటంటే మీరు ఎక్కడ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకుందాం. సో చేయలేదు కాబట్టి ఆబ్వియస్గా ఇదే బెటర్. సో దీంట్లో చూసుకున్నట్లయితే 50,000 మీకైతే ఆదా అవుతుంది. అదే 18 lakhs జీతం అనుకోండి, పాత స్లాబ్స్తో కంపేర్ చేస్తే మీకు 70,000 వరకు ట్యాక్స్ అన్నది ఆదా అవుతుంది. అదేవిధంగా 20 lakhs అనుకోండి, 90,000 వరకు ఆదా అవుతుంది. అదే 25 lakhs ప్యాకేజ్ అనుకోండి, సో 1,10,000 రూపాయల వరకు మీకైతే ట్యాక్స్ అన్నది ఆదా అవుతుంది. ఇది డిఫరెన్స్ అనమాట పాత స్లాబ్స్కి ఈ స్లాబ్స్కి. అర్థమైందా అండి? సో ఇక నుండి April 1 దాటింది కనుక మీరు వీటిని అయితే ఎంచుకోవచ్చు, కొత్త స్లాబ్స్ని అయితే ఎంచుకోవచ్చు. ఇది ట్యాక్స్ చేంజ్ 1 అనమాట. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే టీడీఎస్లో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు April 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఏంటి చేంజెస్ టీడీఎస్లో? అసలు టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఇన్ని రోజులు బ్యాంకు డిపాజిట్స్ చేస్తే, బ్యాంకు డిపాజిట్స్ అంటే ఎఫ్డి అండ్ ఆర్డి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేశారు, ఒక బ్యాంక్లో ఆర్డి చేస్తున్నారు ప్రతి మంత్ అండ్ మీరు ఎఫ్డి కూడా చేస్తున్నారు. ఎఫ్డి మీరు ఏం చేశారంటే, మీకు 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, 3 బ్యాంక్ అకౌంట్స్లోని కాస్త మీరైతే ఎఫ్డి చేశారు. సో వీటన్నిటిలోని కలిపి, ఇవన్నీ మీవే కదా బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ మీ డిపాజిట్సే, వీటన్నిటిలోని కలిపి ఒక ఇయర్లో 1 yearలో 40,000 కంటే ఎక్కువ వడ్డీ జనరేట్ అయిందనుకోండి. వీటన్నిటిలోని కలిపి 1 yearలో 40,000 కంటే ఎక్కువ వడ్డీ జనరేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 60,000 వడ్డీ జనరేట్ అయింది. సో 40,000 కంటే 20,000 ఎక్స్ట్రాగా జనరేట్ అయింది. అందుకని ఈ 20,000 మీద 10% టీడీఎస్ అన్నది కట్ అవుతుంది. అర్థమైందండి? ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో దాని మీద 10% టీడీఎస్ అన్నది కట్ అవుతుంది. ఎలా కట్ చేసుకుంటారు? వాళ్ళు ఇచ్చే ముందు, ఫర్ ఎగ్జాంపుల్, టెన్యూర్ అయిపోయింది, ఎఫ్డి యొక్క టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది. సో అసలు ప్లస్ వడ్డీ మనకి ఇస్తారు కదా, అసలు 100% ఎంతైతే పెట్టుబడి పెట్టామో అదంతా ఇస్తారు. వడ్డీ వచ్చేసరికి ఆ వడ్డీ నుండి ఈ 10% కట్ చేసుకొని రిమైనింగ్ డబ్బుని మనకి ఇస్తారనమాట. సో సోర్స్లోనే కట్ చేసుకుంటారు ట్యాక్స్ని, మనం సెపరేట్గా కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఇన్ని రోజులు రూల్. కానీ April 1 నుండి ఈ రూల్ మారింది. ఈ థ్రెష్ హోల్డ్ని, 40,000 ఉన్న థ్రెష్ హోల్డ్ని 50,000కి పెంచారు. అర్థమైందండి? ఎవరికి? మనకి జనరల్, అంటే ఎవరి ఏజ్ అయితే 60 కంటే తక్కువ ఉందో వాళ్ళకి ఇంతకుముందు 40,000 థ్రెష్ హోల్డ్. 40,000 నుంచి ₹1 ఎక్స్ట్రా జనరేట్ అయిన రూపాయి మీద 10% టీడీఎస్ అనేది కట్ అయ్యేది. కానీ ఇక్కడ నుండి ఆ థ్రెష్ హోల్డ్ 50,000కి మారింది. సో April 1 తర్వాత మీకు 45,000 జనరేట్ అయిందండి. ఏది? వడ్డీ. ₹1 కూడా టీడీఎస్ అనేది కట్ అవ్వదు, ఎక్స్ట్రా 5,000 మీద కట్ అవ్వదు. ఎందుకంటే థ్రెష్ హోల్డ్ని 50,000కి పెంచారు కదా. 55,000 జనరేట్ అయింది అనుకోండి, ఎక్స్ట్రా 5,000 మీద 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అర్థమైందా? ఇది కొత్త రూల్. అదేవిధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ని రోజులు థ్రెష్ హోల్డ్ వచ్చేసి 50,000, మనకి 40,000, వాళ్ళకి 50,000. కానీ April 1 నుండి సీనియర్ సిటిజన్స్కి థ్రెష్ హోల్డ్ లిమిట్ అన్నది 1 lakh అయింది. ఇంతకుముందు 90,000 జనరేట్ అయిందనుకోండి, చచ్చి చెడి టీడీఎస్ అన్నది కట్టాల్సిందే 10%. కానీ ఇక్కడ నుండి 90,000 జనరేట్ అయినా కూడా ₹1 కూడా టీడీఎస్ అన్నది కట్ అవ్వదు. సో 1 lakh వరకు లిమిట్ అయితే ఉంది. ఇదే కొత్త రూల్ అనమాట, టీడీఎస్ రూల్. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ వన్ యూలిప్. యూలిప్లో కూడా April 1 నుండి చేంజెస్ అయితే వచ్చాయి. ఏంటి యూలిప్ అంటే? సింపుల్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు వీటిని అమ్మేస్తూ ఉంటారనమాట, ఇన్సూరెన్స్ అని చెప్పి. ఇది ప్యూర్ ఇన్సూరెన్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్. అర్థమైందండి? మీరు కనుక యూలిప్ ప్లాన్ తీసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా మీకైతే వస్తుందన్నమాట. సో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు, చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా రిటర్న్స్ కూడా మార్కెట్ లింక్డ్ ఉంటాయి. ఇక్కడే ఉంది యూనిట్ లింక్డ్ అంటే మార్కెట్ లింక్డ్ అనమాట. స్టాక్ మార్కెట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే మంచిగా రిటర్న్స్ మనకైతే వస్తాయి. స్టాక్ మార్కెట్ మంచిగా లేదనుకోండి, పెద్దగా రిటర్న్స్ అనేవి రావు. సో ఇక్కడ మనం డబ్బుని పెట్టుబడి పెడితే 65%, మోర్ దెన్ 65% ఆఫ్ అమౌంట్ ఈక్విటీలోకి వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, స్టాక్ మార్కెట్ ఎక్కువ డబ్బు ఈక్విటీలోకి వెళ్ళిపోతుంది. April 1 కంటే ముందు ఈ యూలిప్ మీద ఎంత గెయిన్ జనరేట్ అయినా, ఎంత ప్రాఫిట్ యూలిప్ మీద జనరేట్ అయినా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ
ఏప్రిల్ 1 నుండి ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటంటే మనం తీసుకున్న యూలిప్ ప్రీమియం ఇయర్లీ ప్రీమియం కనుక 2.5 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అమ్మేశారండి, ఇన్సూరెన్స్ ఏజెంట్ అమ్మేశాడు యూలిప్. సో ప్రీమియం 2.5 lakhs కంటే ఎక్కువ ఉంటే టెన్యూర్ తర్వాత అనగా మెచ్యూరిటీ తర్వాత మనకి చాలా డబ్బు వస్తుంది కదా, అసలు ప్లస్ రిటర్న్. ఆ రిటర్న్ ఏదైతే ఉందో అనగా ఆ గెయిన్, ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని మీద మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిందే. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చూసుకున్నట్లయితే 12.5%. అర్థమైందా అండి? ఇంతకు ముందు ఇలా మనం గెయిన్ మీద ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఏప్రిల్ 1 నుండి మనం తీసుకున్న పాలసీ ప్రీమియం 2.5 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి ఇయర్లీ ప్రీమియం, అప్పుడు మనకి ఎంతైతే గెయిన్ జనరేట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూలిప్ ప్లాన్ తీసుకున్నారు, 10 years అనుకుందాం. సో మీరు 10 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? టోటల్గా 30 lakhs మీరైతే పెట్టుబడి పెట్టారు. మీకు 20 lakhs రిటర్న్ వచ్చింది ఆ 10 yearsలోనే అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్, మార్కెట్ బాగుంటే రావచ్చు. సో మీకు 20 lakhs రిటర్న్ జనరేట్ అయింది అంటే గెయిన్, ప్రాఫిట్ వచ్చింది. సో మీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ మీద ఖచ్చితంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఎంత? 12.5%. దీనికి ఒక చిన్న థ్రెష్ హోల్డ్ ఉంది. ఏంటంటే 1,25,000. అర్థమైందా అండి? సో 1,25,000కి మించి ఎంతైతే గెయిన్ జనరేట్ అయిందో దాని మీద మాత్రమే ట్యాక్స్ అనేది పడుతుంది. సో మీకు గెయిన్ ఎంత? 20 lakhs. ఈ 20 lakhsలో ఈ 1,25,000ని తీసేయండి. తీసేస్తే ఎంత? 18,75,000. అంతే కదా? ఈ థ్రెష్ హోల్డ్ని తీసేస్తే 18,75,000. ఈ 18,75,000 మీద మాత్రమే 12.5% ట్యాక్స్ మనమైతే కట్టాలి. సో లెక్కేస్తే 2,34,375 ఇంత ట్యాక్స్ మీరైతే కట్టాలి. ఏం ట్యాక్స్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇంతకు ముందైతే ఇది కట్టాల్సిన అవసరం లేదు. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినా కూడా ₹1 కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇక్కడ నుండి ఏప్రిల్ 1 నుండి మనమైతే ఇంత ట్యాక్స్ కట్టాలి. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అలా డౌట్గా చూస్తున్నారు. సో ఇది కామన్ అండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ఇది కామన్. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నది లక్ష జనరేట్ అయింది అనుకుందాం. సో 1,25,000 కంటే తక్కువ ఉంది కదా, సో ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అదే ఈ లిమిట్కి మించి ఎంతైతే ట్యాక్స్ జనరేట్ అయ్యిందో దాని మీద ఇంత పర్సంటేజ్ ట్యాక్స్ మీరైతే కట్టాలి. అంతే కదా? మీకు 20 lakhs గెయిన్ వచ్చిందండి, 20 lakhsలో తీసేయండి 1,25,000, ఇంత మిగిలింది. దీని మీద 12.5% అంటే ఇంత ట్యాక్స్ కట్టాలి. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, మీరు తీసుకున్న పాలసీ ప్రీమియం ఇయర్లీ ప్రీమియం 2.5 lakhs కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వర్తిస్తుంది అని చెప్పి. ఒకవేళ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మేము తీసుకున్నాం కానీ ఇయర్లీ ప్రీమియం జస్ట్ 1,00,000 కడుతున్నాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుందా? వచ్చిన ప్రాఫిట్స్ మీద పడదు. ఇదిగోండి, 2.5 lakhs కంటే తక్కువ ప్రీమియం ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? ఇవి చేంజెస్, ట్యాక్స్ రూల్స్ ఇలా మారాయి. ఇది మీరు అయితే గమనించాలి. అండ్ దాంతోపాటు వెళ్ళకండి, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. రీసెంట్గా మా చుట్టాల అబ్బాయి మంచిగా ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, చేతులు కాళ్ళు గట్టిగా ఇరిగాయి, ఒక 6 lakhs ఖర్చు అయింది. సో ఖర్చు అయింది కదా, ఫోన్లే ఆఫీస్ వాళ్ళు ఇస్తారు కదా అనుకున్నాం. కానీ 2 lakhs ఇచ్చారు కవరేజ్. కానీ రిమైనింగ్ 4 lakhs ఎవరు కట్టారండి? వాళ్ళ పేరెంట్స్ చుట్టాలందరినీ అడిగారు. మాలాంటి వాళ్ళు హెల్ప్ చేసాం కాబట్టి ఈ 4 lakhs బిల్లు ఎంతైతే బాకీ ఉందో, అంటే 6 lakhs ఖర్చు అయింది కదా, సో 2 lakhs క్లెయిమ్ వచ్చింది వాళ్ళ కంపెనీది. రిమైనింగ్ 4 lakhs మాలాంటి వాళ్ళు ఇస్తే వాళ్ళు కాస్త బయటపడ్డారు గండం నుంచి. సో ప్రతిసారి చుట్టాలు హెల్ప్ చేయరు కదా, అలా జరగకుండా ఉండాలంటే వేరే వాళ్ళని 4 lakhs 5 lakhs ఫ్యూచర్లో మనం చెయ్యి చాచి అడగాల్సిన అవసరం మనకి రాకుండా ఉండాలంటే మన పేరు మీద ప్రైవేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే మంచిది. నేను చెప్పేది ఏంటంటే, ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో తీసుకోకండి, ఫ్యూచర్లో ప్రాబ్లం అయింది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి, అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ బాగుండాలి, అండ్ దాంతోపాటు ఆ కంపెనీ పాతదై ఉండాలి, అంటే ఎన్నో ఇయర్స్గా మార్కెట్లో ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. అలాంటి చోట మాత్రమే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 లక్షల కవరేజ్ గల పాలసీ తీసుకున్నారు, రేపొద్దున ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా కవరేజ్ అవుతుంది, క్యాష్లెస్ క్లెయిమ్ అనేది జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆల్రెడీ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నా కూడా తీసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు జాబ్ మానేసి బిజినెస్లో జాయిన్ అయ్యారు, అంటే బిజినెస్ పెట్టారు, స్టార్ట్ చేశారు కొత్తగా, అప్పుడు పనిచేది కదా కంపెనీది. అదేవిధంగా గ్యాప్ తీసుకున్నారు, తెగ జాబ్ చేస్తున్నా ప్రెజర్ ఎక్కువైపోయిందని చెప్పి మీరు ఒక
3 months గ్యాప్ తీసుకున్నారు ఎంప్లాయ్మెంట్కి. అంటే ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీలో జాయిన్ అవుదాంలే అని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్లో యాక్సిడెంట్ అయింది, కవరేజ్ వస్తుందా? కవరేజ్ రాదు. అదే మన పేరు మీద ఆల్రెడీ 10 లక్షల కవరేజ్తో ఒక ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎప్పటికైనా సరే మనకి కవరేజ్ అన్నది వస్తుంది. మీకే కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఎప్పుడు ఎలాంటి జబ్బు వస్తుందో ఎవరికి తెలియట్లా. అండ్ రోడ్డు మీద కూడా ఎవరు పడితే వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు, యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎందుకైనా మంచిది ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఎలా తీసుకోవాలి? డిస్కౌంట్లో సింపుల్. ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చానండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, మంచి పాలసీని చూస్ చేసుకోవచ్చు అనమాట. సో పలానా పాలసీ మంచిది, పలానా కంపెనీ మంచిది తీసుకోండి అని నేను చెప్పట్లా. మీరు నేను ఇచ్చిన లింకుని క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. అక్కడే మీరు కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని అక్కడే తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అర్థమైందండి? మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే ఈ డిస్కౌంట్ మీకైతే రాదు, ఆన్లైన్లో తీసుకుంటే మీకైతే డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు. సో ఫ్యూచర్ లో క్లెయిమ్ కావాలంటే అతనికి ఫోన్ చేస్తే హెల్ప్ చేస్తాడు అనమాట. 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అర్థమైందా అండి? మీరు కావాలంటే ₹1,00,00,000 కవరేజ్ గల పాలసీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం చూసుకున్నట్లయితే మీ ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్ కి చూసుకున్నట్లయితే ₹300 నుంచి ₹400 వరకు కవరేజ్ అనేది ఉండొచ్చు. మీ ఏజ్ తక్కువైతే, మీ ఏజ్ ఎక్కువ అనుకోండి కాస్త పెరుగుతుందన్నమాట మంత్లీ ప్రీమియం. అర్థమైందండి? సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన మీకే బెనిఫిట్. రేపొద్దున మీ సేవింగ్సే తరగవు. మనం తీసుకోలేదనుకోండి, ఎంతైతే కష్టపడి దాచుకున్నామో అదంతా హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అర్థమైందా? అండ్ దాంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్. అసలు ఏంటి కౌశిక్ ఎప్పుడు చూసినా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటూ ఉన్నాడు? ఏం లేదండి, నేను డే 1 నుంచి ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి ఎప్పుడు చెప్పినా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తూనే ఉన్నా. ఎందుకంటే అవి మస్ట్. నేను తీసుకున్నా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అర్థమైందా? మీరు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు అదంతా నాకు అనవసరం. నా ఇంటెన్షన్ ఏంటంటే తీసుకుంటే మంచిది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేశారు? టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోలేదు, రిస్క్ అయింది. మీరు ఒక్కరే సంపాదిస్తున్నారు మీ ఫ్యామిలీలో, మీకు రిస్క్ అయింది అనగా ఏదో కారణం చేత చనిపోయాం. అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎమోషనల్ లాస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, కానీ ఫినాన్షియల్ లాస్ని బీమా సంస్థలు రీప్లేస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నారండి. మనం చనిపోతే బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. వాళ్ళు అట్లీస్ట్ ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటారు, నిలబడతారు వాళ్ళ కాళ్ళ మీద. వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రాదు. సో ఎంత వీలైతే అంత త్వరగా టర్మ్ ప్లాన్ని కూడా తీసుకోండి. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలని చెప్పి. కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చాను. మీరు కావాలంటే బయట తీసుకోవచ్చు, ఏదో ఒకసారి కంపేర్ చేసుకుంటా అన్ని కంపెనీలు అనుకున్నట్లయితే లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు మీకైతే కనిపిస్తాయి. సో మీరు కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని తీసుకోండి. ఈ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ 2 కోట్ల కవరేజ్ గల పాలసీ. మంత్లీ ప్రీమియం చూసుకున్నట్లయితే కండిషన్స్ ఏంటంటే, మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, ప్రీమియం మంత్లీ ప్రీమియం ₹600 నుంచి ₹700 మిడిల్లో ఉంటుందన్నమాట. సో ఏజ్ ఎక్కువైతే కాస్త ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ఈ కవరేజ్ని 20 CR వరకు పెంచుకోవచ్చు. అర్థమైందండి? సో మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఒకసారి కంపేర్ చేసుకోండి, అసలు ఎంత చూపిస్తున్నాయి, మీ ఏజ్కి ఎంత చూపిస్తున్నాయో మీరు కావాలంటే చూసుకోండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే వద్దు. సో తీసుకునే ముందు A to Z చదివి ఆ తర్వాత మాత్రమే తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి నచ్చింది అని చెప్పి కామెంట్లో తెలపండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.